హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. చూసారా జొన్న రొట్టెలు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో నేను చూపిస్తానండి. జొన్న రొట్టె నాటుకోడి పులుసు, దీని కాంబినేషన్ సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీ. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ఈరోజు మనము జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూసేసుకుందామండి. చూసారా, ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను జొన్న పిండి. దీంట్లో ఏమి కానీ అంటే బియ్యం కానీ ఇంకేమీ వేయలేదండి, ప్యూర్ జొన్నలే, పచ్చ జొన్నలు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఏదైతే కప్పుతో తీసుకున్నామో ఈ కప్పుతోటి 1 కప్పు పిండికి 2 కప్స్ వాటర్ వేసుకుందామండి. చూసారా, 4 కప్స్ వేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. బాయిల్ అయిన తర్వాత పిండి వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కొంచెం చిటికెట్ సాల్ట్ వేసుకుందాం. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను కూడా వేయను, జనరల్గా అయితే అందరు వేస్తారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి, ఇప్పుడు దీనిలో మనము పిండి వేసుకుందాం. చూసారా, పిండి ఇలా వేసాం కదండి, ఇలా మొత్తం మనం తిప్పేద్దాం. దీనివల్ల ఏంటంటే మనకు అస్సలు చేయటం రాని వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదండి, కుక్ అవ్వదు అనే భయం అనేది ఉండదు. ఇలా మొత్తం కలిపేసి చూసారు, ఇలా మిక్స్ చేసి అక్కడక్కడ పొడి పొడి ఉన్న పిండి ఉన్నా పర్వాలేదండి. ఇలా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుందాం, కొంచెం చల్లారనివ్వాలి. చూసారా, ఇలా మగ్గిపోయింది కదండి మొత్తము. ఇప్పుడు దీన్ని మనము ఇలా ఒక బౌల్లో తీసుకుని మనం ఒక రొట్టెకి సరిపడా తీసుకోవాలండి, మొత్తం తీసుకోకూడదు. మనం ఒక రొట్టె అయితే ఎంత చేయగలుగుతామో అంత తీసుకున్నాం. తీసుకొని దీనిపైన మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూసారు, దీన్ని తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు స్మూత్గా చేసేసుకోవాలండి. చూసి ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనము పక్కన ఇలా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఉంచుకోవాలి. హ్యాండ్ ఆయిల్లో డిప్ చేసేసుకొని ఇలా రాసుకొని దీన్ని మొత్తం స్మూత్గా చేయాలి. మనం స్మూత్గా అయ్యే వరకు ఇలా మెదుపుకుంటూనే ఉండాలండి, కొంచెం వేడిగానే ఉంటుంది. చూసారా, మొత్తం ఇలా స్మూత్గా చేసుకోవాలండి. బాగా స్మూత్గా చేసుకుంటే రొట్టె మనకి ఈజీగా వస్తుంది అన్నట్టు. చూసారా, ఇప్పుడు రెడీ అయిపోయింది మన పిండి. స్మూత్గా ఉండాలండి. ఇప్పుడు మనం ఈ రొట్టె చేసేసుకుందాం. ఒక కవర్ తీసుకోవాలండి, తీసుకొని దీనికి మనం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ కొంచెం ఇలా అప్లై చేసుకొని, నేనైతే ఆయిల్ ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నానండి, మీరు ఏదైనా కొంచెం మందంగా ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మనం చక్కగా స్మూత్గా అయిపోయింది కదండి మన పిండి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఆయిల్ ఇలా చేసుకొని ఇలా ఉండాలి. ఈ జొన్న రొట్టెకి ఇలా క్రాక్స్ అనేవి వస్తాయండి, అలా వస్తేనే బాగుంటుంది. మీరు దానికి ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు. చూసారా, చక్కగా స్మూత్గా ఉంటుందండి, మనకి ఏమీ పెయిన్ ఉండదు. హ్యాండ్ కూడా ఈజీగా మూవ్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, హాట్ వాటర్లో వేసాం కాబట్టి స్మూత్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు దీన్ని మీరు ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ పెద్ద సైజ్ అయితే తినలేం కాబట్టి ఈ సైజ్ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుందండి. చూసారా, మన రొట్టె జొన్న రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనం పెట్టుకొని కాల్ చేసుకుందాం. ఇలా కావాల్సిన సైజు వస్తుందండి. చూసారు, ఇలా మనం పెనం పెట్టుకున్నామండి. ఎప్పుడైనా కూడా దోశకి జొన్న రొట్టెకి ఒక పెనం యూస్ చేయాలి. దీనిలో దోశ కాదండి, జొన్న రొట్టెకి నెక్స్ట్ మనం చపాతీకి యూస్ చేసుకునే పెనంలో వేసుకోవాలి. దోశ వేస్తే పాడైపోతుంది. ఇప్పుడు మనం రొట్టె వేసేసుకున్నాం దీనిపైన. సరే, ఇలా తీసాం కదండి. ఇప్పుడు మనం అస్సలు బ్రేక్ అవ్వదండి, ఎందుకంటే మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి బ్రేక్ అనేది అవ్వదు. ఇలా వేసిన తర్వాత మీరు ఒక 1-2 మినిట్స్ వదిలేయాలండి, వెంటనే కదపొద్దు. ఇప్పుడు అది కాలే వరకు మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవాలండి. చెప్పాను, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మాత్రమే మనం వెంటనే మిక్స్ చేసుకోవాలండి. అంతా పెట్టుకుంటే ఆరిపోతుంది, అంత స్మూత్గా రాదు పిండి. చూసారా, కొంచెం వేడిగానే ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని చేసుకుంటే స్మూత్గా వస్తుందండి. నెక్స్ట్ మిగతా పిండి కూడా అంతా మనం ఇలానే చేసుకోవాలండి. అది కొంచెం స్లోగా కుక్ అవుతుంది కాబట్టి మనం అది ఏగేలోపు కాలేలోపు ఇది చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. కొంచెం పాలిథిన్ కవర్ అయితే మీకు ఏంటంటే ఈజీగా మూవ్ అవుతుందండి.
నెక్స్ట్ ఇంకా మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత పెద్ద పెయిన్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం రొట్టెని తిప్పేసుకోవాలండి. చూసారా, ఈ సైడ్స్ మనకు తెలిసిపోతుంది, కొంచెం కాలిపోయి కొద్ది పైకి లేస్తుంది. ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకుందాం. చూసారా, చక్కగా చాలా మెత్తగా ఉంటుందండి చపాతీలానే. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుందాం. చూసారా, మనకు 2 సైడ్స్ కాలిపోయిందండి జొన్న రొట్టె. ఇప్పుడు తీసేసుకుందాం. తీసి మనం ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసారా, మనం ఒకటి వేగిపోయేలోపు ఇంకోటి రెడీ అవుతుందండి. దీన్ని కూడా ఇలా వేసేసుకుంటే ఇది కూడా వేగే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, ఇది కూడా వేగిపోయింది కదండి, కాలింది. ఇప్పుడు మనము తిప్పేసుకుందాం. చూసారా, 2 సైడ్స్ వేగిపోయింది కదండి, తీసేసుకుందాం దీన్ని కూడా. చూసారా, మన జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. వేడి వేడిగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చక్కగా ఇలా ఫోల్డ్ అయిపోతుంది కూడా అండి, చూసారా. ఇప్పుడు దీనిలోకి మనము నాటుకోడి పులుసు వేసుకుందాం. చూసారా, మన జొన్న రొట్టి నాటుకోడి పులుసు అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.